హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ వాట్సాప్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం సర్వైవల్ సిరీస్ సెకండ్ పార్ట్ అయితే ఆడబోతున్నాం. మనకైతే లాస్ట్ ఎపిసోడ్లో ఆఫ్లైన్లో అయితే నేనైతే మైండ్ చేసుకోవడం జరిగింది. దానివల్ల ఇప్పుడు నా దగ్గర మీరు చూసుకోవచ్చు, ఒక స్టాక్ ఇంగెట్స్ ప్లస్ 11 ఇంగెట్స్ ఐరన్ ఇంగెట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంకా మైండ్ చేసేది ఉంది అనుకుంటా. మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఈరోజైతే ఒక కేవ్ అయితే చూసాను గైస్. నేను ఆఫ్లైన్లో ఆడుతున్నప్పుడు నేను అందుకే దాన్ని ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇప్పుడైతే నేనైతే ఎక్స్ప్లోర్ చేస్తాను ఈ వీడియోలో. ఓకే గాయ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పడుతుంది. సో గాయ్స్, మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే ఇవైతే మైన్ చేయడం అయితే జరిగింది. 2 స్టాక్స్ దొరికాయి. ఓకే, కోల్ కూడా బాగానే దొరికింది అక్కడ. ఇప్పుడైతే లేట్ చేయకుండా టార్చెస్ అయితే చేసుకుందాం. అయినా మనం టూల్స్ అయితే అప్డేట్ చేసుకోవాలి కదా, నేనైతే మర్చిపోయాను. టార్చెస్ అయితే ఫటాఫట్ చేసుకుందాం. పుల్లలు దేవసే చాలండి. ఇప్పుడైతే మనం ఐరన్ యాక్స్ అంతా యూజ్ పనికి రాదు. 2 పికాక్సెస్ అయితే వేసుకుందాం, ఎందుకైనా మంచిది. ఐరన్ స్వాడ్ ఒకటి, ఒక షేర్ చేసుకుందాం. షెవల్ కూడా చేసేసుకుందాం. ఫస్ట్ అయితే ఆర్మర్ చేసుకోవాలి, మర్చిపోతున్నా. ఆర్మర్ అయితే వేసేసుకుందాం తొందరగా. ఐరన్ ఆర్మర్కి అయితే అప్డేట్ అయిపోయాం గాయ్స్. తగ్గేదేలే. షీల్డ్ చేసుకోవాలి. తొందరగా పోయి చెట్లు కొడదాం పడింది. కొండలపైన ఎమరాల్డ్ దొరుకుతుందని అయితే విన్నాను. చూద్దాం, మన పక్కనే కొండ ఉంది, పోయి ఎక్స్ప్లోర్ చేద్దాం. దొరకవచ్చు, చెప్పలేం. ఇప్పుడైతే చూద్దాం పడండి. ఓకే, ఇప్పుడు షీల్డ్ వేసుకోవాలి. షీల్డ్ కమాన్, ఇప్పుడు వేసుకుందాం లేండి. షీల్డ్ అయితే పెట్టుకుందాం. ఆఫ్లైన్లో ఆర్మర్ అన్నీ ఎక్విప్ చేసుకుందాం. ఓకే, ఆర్మర్ అయితే వేసుకున్నాం గాయ్స్. ఫ్రంట్ అండ్ స్టిల్కి ఏం పోతుంది? ఫ్రంట్ ఎట్లా దొరుకుతుంది గాయ్స్? నేను ఏమైనా తప్పుగా ఆడితే మీరైతే ప్లీజ్ కొంచెం ఏం పట్టించుకోకండి. ప్లీజ్ కామెంట్ చేయండి. ఇప్పుడైతే తొందరగా వెళ్దాం పదండి. ఆగండి, నాకెందుకో అదేంటది గ్రీన్ కలర్. ఇక్కడ ఇంకా నేను ఐరన్ తీయలేదు గాయ్స్. కోలిట్లో బాగానే ఉంది ఇక్కడ గాయ్స్. ఎమరాల్డ్ దొరికింది. నాకు దొరికింది ఎమరాల్డ్. ఇక్కడ షవల్. ఎమరాల్డ్ దొరికింది అయ్యా. ఓకే, ఎమరాల్డ్ అయితే మైన్ చేసుకుందాం. టైంకి బొక్క వెళ్ళిపోద్ది గాయ్స్. తొందరగా ఐరన్ ఉంది. హోప్ ఈరోజు అయితే నేను ఇది నెక్స్ట్ ఎపిసోడ్ వరకు మైనింగ్ వీడియో అయితే వచ్చేస్తుంది గాయ్స్. నెక్స్ట్ ఎల్లుండి వరకు అయితే వచ్చేస్తుంది మైనింగ్ వీడియో. ఇక్కడ తొందరగా
వెళ్ళిపోం. ఓ బాయ్. ఏంటో జాంబీ స్పాన్. ఓ చీకటి ఉంటే జాంబీ స్పాన్ అవుతారు కదా, మర్చిపోయాను. తొందరగా అయితే వెళ్ళిపోదాం. బాగా వర్షం పడుతుంది అయ్యా. ఓకే, ఇప్పుడైతే నెక్స్ట్ ఏం చేద్దాం? ప్లీజ్. ఓకే వచ్చింది. ఓకే, ఎమరాల్డ్ అయితే ఎంతో దొరికింది చూద్దాం. ఎమరాల్డ్ అయితే 6 దొరికింది గాయస్. అయితే మనం అయితే తొందరగా ఆచి కూర్చి అడుగైతే వెయ్యాలి. ఆచి కూర్చి వెయ్యాలన్నమాట. అబ్బా, మన దరిద్రం. ఇప్పుడే వర్షం పడుతుంది. దరిద్రం అంటే ఇదే గైస్. ఓకే, వర్షం ఆగిపోయింది. సారీ గైస్, నేనే కమాండ్ అయితే యూజ్ చేశా. ఏమైందిరా? తొందరగా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం కదండి. ఓ బై 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 స్కెలిటన్. ఎవరినైనా ఏ బ్రో 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 ఆగండి రే, ప్లీజ్ రా ప్లీజ్ రా ప్లీజ్ రా. అన్నిలా చూసుకున్నాను. అన్నిలా మెలిక్కొలికి నేనేమన్నా నేర్చుకునే ఉంటా. ఏం చేస్తారు మీరు? అల్లే అల్లే ఇలా అందిలో స్కెలిటన్. అలే స్కెలిటన్ లాలో ఏమైందిలా? భయం అవుతుందా? తొందరగా అయితే మనమైతే ఏందిరా అది? నీ అబ్బా ఏందిరా ఇది? గాయస్ ప్లీజ్ ఈరోజు అయితే ఒక నైట్ అయితే స్కిప్ చేసేద్దాం ప్లీజ్. నేనైతే కమాండ్ యూజ్ చేసి ఒక నైట్ అయితే స్కిప్ చేశాను. ఎవరు రాడు బ్రో? స్కెలిటన్ ఎక్కడున్నావులా? ఎక్కడున్నావులా? నేనేమన్నా నీ బాణాలు నువ్వే చచ్చిపోతావులే. ఇదే ఎవరు తోడుకున్న గుంతలో వాడేవాడటం. స్కెలిటన్ బాబాయ్ ప్లీజ్ కొంచెం నువ్వు కాపీ. ఏంద్రాబాయ్ ఏదో ఊరుకున్న కొద్దీ అందరు ఎగబడతారు. రందిలో చూసుకుందాం. రందిలో బ్రో ఎందర్ మ్యాన్ గాయస్. ఏంటది గాయస్? డైమండ్ దొరికింది. డైమండ్ దొరికింది. ఎందులో అది? నా పడికి నేను మెల్లిగా మైండ్ చేసుకుంటా గాయస్. అదే డైమండ్ దొరికింది. డైమండ్ దొరికింది. డైమండ్ దొరికింది. డైమండ్ దొరికింది. డైమండ్ దొరికింది.
ఓకే, మెల్లిగా వచ్చి తూచి అడుగు వేయాలన్నమాట. ఓకే, మెల్లిగా. ఓకే బ్రో, ఎండర్మ్యాన్ నేను చూస్తలేను, నువ్వు ఇట్లా నన్ను చూడొద్దు పో, సరేనా? ఎండర్మ్యాన్ నేను చూడలేదు, నువ్వు నన్ను చూడలేదు, చెల్లేదు నువ్వు. మెల్లిగా చూద్దామనే, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. గాయస్ ఇక్కడ కోల్ కూడా దొరికింది, ఈ డైమండ్ని కూడా మైండ్ చేసేద్దాం. గాయస్ ప్లీజ్ ఇప్పటి వరకు ఎవరైనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయకపోతే తొందరగా కొట్టేయండి అయ్యా ప్లీజ్, మళ్ళీ మీరు మర్చిపోతారు ప్లీజ్. అండ్ ఇది స్కిప్ చేస్తా, మళ్ళీ లెంత్ అయిపోద్ది అటు. గాయస్ మీరైతే చూసుకోవచ్చు, ఇప్పుడు మా కొంప దగ్గర నుంచి పోతున్నాం. ఇప్పుడు స్ట్రేట్గా వెళ్తే ఎక్కడనేనా కాదనుకుంటా, ఇటు సైడ్ అనుకుంటా, అది రివర్ సైడ్ ఉంటుంది అనుకుంటా గాయస్. అయ్యో ఫస్ట్ అయితే మనం ఏమో ఆర్మర్ ఉందిగా, ఏం కాదులేండి కానిద్దాం. అయ్యా నేను మళ్ళీ తప్పిపోతే ఇంకా పడైతే అయినా ఏం కాదులేండి గైస్, దేవుణ్ణి అడిగి తెలిపోటు చేసుకుందాం. ఏం భయపడద్దు, ఏం పర్లేదు, తొందరగా వెళ్ళాలి. నాకు ఎందుకో డౌట్ వస్తుంది గాయస్, ఇదో కాదో అని. ఎందుకని మంచిది వాటర్ తీసుకుందాం. సో గాయస్ అండ్ నేను మరీ లెంత్ అయిపోతుంది అనుకుంటాను, అయితే స్కిప్ చేసా. గాయస్ మనమైతే ఇప్పుడైతే దాన్ని కనిపెట్టాం, ఇప్పుడైతే కిందికి వెళ్దాం. ఇది వాటర్, ఓకే ఇప్పుడు వాటర్ తోటి అయితే కిందికి వెళ్ళిపోయాం. ఓ బై 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 యార్ 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 అమ్మయ్యా. గాయస్ కొంచెం ఉంటే లావాల పడేటోని గాయస్, అమ్మో పెద్ద స్కెచ్ పడిపోతారు మరి, కొంచెం ఉంటే చచ్చిపోయేటోనరా. గాయస్ ఇక్కడ ఇట్లా మనకు కోల్ అయితే దొరికింది, ఇక్కడ ఐరన్ ఇట్లుంది. ఇప్పుడైతే మనం ఐరన్ని పట్టించుకోండి. సో చీప్ ఐరన్, చీప్. ఇక్కడ గ్రావెల్ ఉన్నట్టు అనిపిస్తుంది, కొంచెం తేడా కొట్టినా కానీ పోతుంది మొత్తం. గాయస్ గోల్డ్ దొరికింది, గోల్డ్. గాయస్ ఇక్కడ ఇట్లా నా డైమండ్ ఇట్లా చీప్ అయిపోతుంది గాయస్, ఇక్కడ పడితే అక్కడ దొరికేస్తుంది 1.20లో. ఈ గాయస్ కొంచెం ఏమనుకోకండి, నేనైతే దేవుని అడిగి బెడ్ అయితే తెచ్చుకుంటాను, నైట్ అవుతుంది ప్లీజ్. సో గాయస్ నేనైతే దేవుని అడిగి బెడ్ తెచ్చుకొని స్లీప్ అయితే వేసాను గాయస్. ఇప్పుడైతే వెళ్ళి ఎందుకైనా మంచిది, నాకు తేడా కొడుతుంది, ఒక చెస్ట్ చేసుకుందాం గాయస్, మంచిది. ఎందుకైనా ఒక చెస్ట్ అయితే చేసుకుందాం, మంచిది. చెస్ట్ రామ, ఈ బెడ్ అయితే నేను రిమూవ్ అయితే చేయను గైస్, విలువైనవన్నీ ఇలా పెట్టుకుంటా. ఇప్పుడు ఈ క్యాక్స్ ఓకే, ఓకే ఇదైతే క్రాఫ్టింగ్ టేబుల్ అయితే మనతో తీసుకున్నాం, డైమండ్స్ అక్కడనే పెట్టేద్దాం. ఎందుకైనా అయినా ఇక్కడ ఒబ్సిడియన్ ఉంది కదా,
ఇప్పుడైతే మనం డైమండ్ పికాక్స్ అయితే చేసుకుందాం తొందర డైమండ్ పికాక్స్ చేసుకుందాం అంతే. డైమండ్ పికాక్స్ అయితే వేసేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే 2 డైమండ్స్ అక్కడ పెట్టేద్దాం. ఈ ఒబ్సిడియన్ కలెక్ట్ చేసుకుందాం. ఇంకా బకెట్ ఇక్కడనే పెట్టేద్దాం. ఇట్లా అక్కడ పెట్టేద్దాం. ఇంకా ఏం లేవులేండి. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. భయ కొంచెం ఇక్కడ గిట్ట ఒక డైమండ్ ఉంది. ఎందుకైనా మంచిది, కొంచెం తేడా కొడుతుంది. వాటర్ కిందదే తీద్దాం. ఓకే, ఇదైతే తీసేద్దాం. కమాన్ తొందరరా బ్రేక్అవుట్. ఓ గాయస్, నేను అప్పుడే అనుకున్నా అమ్మా పెద్ద ఫిట్టింగే. ఓ బై ఓ భయా తొందరగా. ఓకే ఓపి బ్రేక్. గాయ్స్ తొందర అయితే మైండ్ చేసేయాలి. నెదర్కి అయితే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నెదర్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎన్ని కలెక్ట్ అనుకొని వేద్దాం. తొందర అంతే. ఇంకా చూసుకోనక్క తొందర అని నేను తప్పు చేస్తున్నానా? అమ్మా కొంచెం అయ్యా. ఇంకొన్ని ఇద్దాం లేండి, ఎందుకైనా మంచిది. బ్రేక్గా తొందర. అయితే కలెక్ట్ చేసి పెట్టుకుందాం. అయ్యా 5 ఉన్న 9 అయితే దొరికేసినాయి, చాలులేండి. లేట్ చేయకుండా తొందర కపుల్ స్టోన్తో వెళ్ళిపోయాం. ఏమాత్రం తప్పు జరిగినా డైరెక్ట్గా వెళ్ళి లాభాలు పడతాం. షీల్డ్ తీసేద్దాం అనుకుంటే అక్కడ డైమండ్ ఉంది, దాని దగ్గరికి వెళ్దాం. కరెక్ట్ దాని కిందికి వెళ్ళాలి. ఓకే తొందరగా. ఎగ్జాక్ట్గా దాని కింద ఉన్నాం. ఓకే ఇప్పుడైతే ఓకే తొందరగా. ఇక్కడ ఇట్లా కోల్ ఉంది, ఇప్పుడు అంత అవసరం లేదులేండి కోలు. తొందరగా మనం ओ भाई करते
గాయస్ ఐరన్ అయితే బాగానే దొరికింది. అయితే తొందరగా పోదాం. ఏ బ్రో ఎక్కువనే ఉంది కదా. డైమండ్ సారీ గైస్. ఇప్పుడు డైమండ్ 3 ఉన్నాయి. ఓకే, ఒక ల్యాపిస్ గిట్ల ఉంది. ల్యాపిస్ ఇట్లా తీసుకుందాం. ఓకే, మా స్లైమ్ స్పాన్ అయింది అయ్యా ఇక్కడ. స్లైమ్, తొందరగా రెడ్ స్టోన్ ఉంది, అది కూడా కలెక్ట్ చేసుకున్నాం. అటాకింగ్ 5 దింది, కింద అటాకింగ్ 6. ఓకే, ఓకే. పాము 2 స్లైమ్స్. అసలు ఇవి ఎక్కడి నుంచి స్పాన్ అవుతున్నాయి గాయస్? ఇన్ని గనం స్లైమ్స్. అమ్మా నేను ఉండను నాయనా, నేను ఉండరా, వెళ్ళిపోతారా.